అన్ని ప్రాజెక్టులలో ఎకో ఫ్రెండ్లీ విధానాలకు పెద్దపీట వేసేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సుజన్ మీడియా వీక్షకులందరికీ ఎన్సిడి టీం తరపున మరియు ఎన్సిడి ఫ్యామిలీ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరూ కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుని మీ ఆశయాలని కోరికలను నెరవేరాలని ఆ భగవంతుడు మీకు ఆ శక్తినివ్వాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోరుకుంటున్న ప్రెజెంట్ జనరేషన్ ఆసక్తికి తగ్గట్టుగా నిఖిలా సంస్థ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయినటువంటి మోఖిలాలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఎక్కడా లేనన్ని సుపీరియర్ ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో అంతా నేచర్ ఫ్రెండ్లీ ఎమ్యూనిటీస్ ని డెవలప్ చేస్తున్నారు. లెస్ పవర్ యూసేజ్, మోర్ వాటర్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఇక్కడ ఉంటాయి. ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన కొన్ని ఏరియాల్లో వాటర్ లాగింగ్ అవటం జరిగింది. ఈ సందర్భంలో మోకిలాలో వాటర్ లాగ్ అయిందని చెప్పి చాలా సోషల్ మీడియాలో క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. కానీ అది వాస్తవం కాదు. మోకిలాలో దగ్గరగా 30 రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ ఉన్నప్పటికీ ఓన్లీ 1-2 కమ్యూనిటీలు విల్లా కమ్యూనిటీల్లో మాత్రమే ఈ వాటర్ లాగింగ్ అనేది జరుగుతుంది. ఈ వాటర్ లాగింగ్ ఈ 2 కమ్యూనిటీల్లో గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. చిన్న వర్షం ఏమాత్రం వర్షం కురిసినా వాటర్ లాగ్ అవుతుంది. ఎందువల్లంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, అవి 2 లో లయింగ్ ఏరియాలో ఉండటం వల్ల ఈ వాటర్ లాగింగ్ అనేది జరుగుతుంది. ఆ 2 కమ్యూనిటీలు తప్ప మిగిలిన 28, 29 కమ్యూనిటీల్లో ఎక్కడ కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా నిలవటం జరగలేదు. అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు, హాయిగా ఉన్నారు. అలాగే మోకిలాలో వాటర్ లాగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే స్లాంట్ గా ఉంటది. మోకిలా పడిన వర్షం పడినట్టు వెళ్ళి ఫ్లో అయిపోయి మూసీలో కలుస్తుంది. మూసీ నుంచి గండిపేట పాండ్కి వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఎలాంటి వాటర్ లాగింగ్ కూడా అవ్వదు. ప్రతి బిల్డర్ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ప్రాపర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకుని అక్కడ ఏదైనా నాళా గానీ ఏదైనా వాటర్ ఫ్లో ఏరియా గానీ ఉందని గుర్తించి దానికి సరైన వాటర్ బయటకు వెళ్లే మార్గం కనుక మనం ప్రొవైడ్ చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా వాటర్ నిలవటం జరగదు. సో ఇది అందరు బిల్డర్లు కూడా బిల్డర్ సోదరులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. మోకిలా మంచి నివాసయోగ్యమైన ప్లేసు. అలాగే ఈ సందర్భంగా ఎన్సిడి ప్రతి కన్స్ట్రక్షన్ లో కూడా ప్రతి బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా ఇరిగేషన్ ఎన్ఓసి తీసుకుని ఇరిగేషన్ నామ్స్ ఫాలో అవుతూ హెచ్ఎండిఏ నామ్స్ ఫాలో అవుతూ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఎన్సిడి ఎప్పుడు ఏ బిల్డింగ్ నిర్మించినప్పటికీ దానికి కావాల్సిన బఫర్ జోన్ వదిలి సెట్ బ్యాక్ వదిలి బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. మోకిలాలో ఎన్సిడి ఇప్పుడు 4వ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ లో కూడా మేము బేస్మెంట్ ఉన్నప్పుడు కూడా మా వాటిలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా ఎక్కడ మా కమ్యూనిటీలోకి రావడం జరగలేదు. అలాగే ఇతర బిల్డర్లు నిర్మించినటువంటి 25 కమ్యూనిటీల్లో కూడా ఎక్కడ వాటర్ లేదు. సో మోకిలా గురించి ఎవరు భయపడవసరం లేదు. సో మోకిలాలో పాండ్స్ కానీ చెరువులు కానీ అలాంటివి కూడా ఏమి లేవు. కాబట్టి హైడ్రా గురించి కూడా ఎవరు భయపడవసరం లేదు. ముఖ్యంగా ఎన్సిడి ప్రతిసారి కూడా అన్ని రకాల అనుమతులు తీసుకుని బిల్డింగ్స్ నిర్మిస్తుంది. ఎలాంటి డీవియేషన్స్ చేయదు.